ప్రపంచంలోని ఆధునికల దేవాలయాల్లో ఒకటిగా పేరొందిన పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఎప్పుడూ నిత్యం వేలాది మంది భక్తులతో విరాజిల్లుతూ నిత్యం పూజలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందేలా ప్రపంచంలోని మరొక శిల్పకళను ఉలిక్కిపడేలా రూపుదిద్దుకున్న ఈ దేవాలయం యాదాద్రి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో భాస్కర్ రావుతో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం. ప్రస్తుతానికి మనం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సన్నిధిలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఈవో గారు కూడా మనతో పాటు ఉన్నారు. పూర్తి స్థాయిలోని ఇప్పటివరకే సుందరంగా తీర్చిదిద్దినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోని భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేస్తూ ప్రసాదాలే కాదు సంబంధించినటువంటి భక్తుల క్యూ లైన్లు కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా అన్ని ఏర్పాటు చేసి ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మనం ఈవో గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్, ప్రధానంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి లక్ష్మీనరసింహ దేవస్థానంలో ఈవోగా మీరు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంచెము భిన్నంగా మారినాయి అనేది స్పష్టంగా భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భక్తులకు సంబంధించిన లడ్డు ప్రసాదాలు కానీ క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నది, ఫోటోకాల్స్ సంబంధించిన విషయాలలో కొంత జిగ్జాగా ఉన్నటువంటి పరిస్థితి, ఇది ఎట్లా మీరు క్యూ చేస్తున్నారు? ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎలా చేయాలని దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకొని యాక్చువల్లీ మెయిన్గా 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకెళ్తారు. ఒకటి, వాళ్ళకి వాష్రూమ్స్ ఫెసిలిటీ ఉండాలి, రాగానే చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి. రెండవది, నీడ ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత 10 నిమిషాలు దైవ నామస్మరణ చేసుకోవడానికి కానీ దీనికి కానీ నీడ ఉండాలి. మూడవది, ప్రసాదం అందుబాటులో ఉండాలి. ప్రసాదం దగ్గర ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 50 టాయిలెట్స్ని కట్టాం. లాస్ట్ 7 months నుంచి 50 టాయిలెట్స్ కట్టాం. సులభ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 100% హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం. దేవస్థానం తరఫున లేడీస్ ప్రత్యేకంగా కట్టాం, వాటిని మేమే మెయింటైన్ చేస్తున్నాం. షేడ్కి సంబంధించి వేసవికాలం మొత్తం కూడా ఈ ఎండాకాలంలో మొత్తం జర్మన్ హ్యాంగ్లర్స్ వేసాము. ఇబ్బంది లేకుండా దాదాపుగా 21,000 ఎస్ఎఫ్టీ హ్యాంగ్లర్లు వేసి వాళ్ళ భక్తులకి సేద్యరేందుకు చేశాం. టికెట్లు ఒక్కడ ఇచ్చే విధంగా తీసుకున్నాం. లడ్డు కలెక్షన్ ఒక్కడ పెట్టాం. దానివల్ల అందరూ టికెట్లు పోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఇంట్లో పెద్ద ఒక అతను టికెట్ తీసుకుని వస్తే లడ్డు కౌంటర్ని తీసుకోవచ్చు. ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేసాం. టికెట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆన్లైన్ కౌంటర్లో మాన్యువల్ టికెట్ కాకుండా సిస్టమ్ ద్వారా టికెట్ ఇస్తాం. దాన్ని ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళు ఏమి అడుగుతున్నారు అనేది కనబడుతుంది. స్కాన్ ప్రకారం డెలివరీ ఇస్తారు. లడ్డు కానీ, పులిహోర కానీ, పొంగల్ కానీ, లేకపోతే మిల్లెట్ లడ్డూస్ కానీ. అంటే దీంట్లో లీకేజ్ అనేది 1% కూడా ఉండదు. ఇంతకుముందు లడ్డూలో లీకేజ్ ఎక్కువ ఉండేది, దాన్ని కంట్రోల్ చేయగలిగినాం. దర్శనానికి వచ్చినప్పుడు చూసినట్లయితే వీఐపీ నాన్ వీఐపీ అనేది కొంత జిగ్జాగ్ వస్తున్న పరిస్థితి ఆదివారం శనివారాలలో. దీనికి మీరు ఎట్లా క్యూ చేస్తున్నారు? అంటే మనందరికి కూడా దేవుడు సుప్రీం, కానీ కొంత మాకు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. అది ఖచ్చితంగా చేస్తాము. తిరుమల లెక్కనే ప్రోటోకాల్ ఇస్తాం, కానీ టికెట్ ఖచ్చితంగా తీసుకుని ఏర్పాటు చేసాము. ఇప్పుడు ప్రోటోకాల్ ఇస్తాము. కాకపోతే సామాన్యులు ఎంత టికెట్ తీసుకున్నారో వీళ్ళు కూడా అంత టికెట్ తీసుకునే విధంగా తీసుకున్నాం. ప్లస్ సింగిల్ పాయింట్ అంటే ప్రోటోకాల్ ద్వారానే వెళ్ళాలని చెప్పాం. ఇంతకుముందు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. టెంపుల్కి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, అన్ని దారిలోకి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా సరే ముందు ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ రావాలి. ప్రోటోకాల్కి వస్తే ప్రోటోకాల్ వాళ్ళకి ఏ స్థాయిలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే దాని మీద ప్రోటోకాల్ వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్నారు. దాని ప్రకారం వాళ్ళకి దర్శనం చేపిస్తాను. దేవస్థానంకి కొంచెం మెయింటెనెన్స్కి టికెట్ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా చేయగలం. ప్రసాదాలు అవన్నీ కూడా దేవస్థానం డబ్బులే పడతాయి. మేము లడ్డు 30 రూపాయలకి అమ్మితే మాకు 33 రూపాయలు ఎంత అవుతుంది ఖర్చు తయారు చేయడానికి. పులిహోర 20 రూపాయలకి అమ్మితే అది 24 రూపాయలు 25 రూపాయలు పడుతుంది ఆ పులిహోర తయారు చేయడానికి. అంటే దేవస్థానం డబ్బులే అదనంగా పడతాయి. ప్లస్ దేవస్థానం కింద నుంచి పైకి యాత్రికులందరినీ కూడా ఫ్రీగా బస్సుల ద్వారా తీసుకొస్తాం. మేము ఆర్టీసీకి కూడా ఆల్మోస్ట్ నెలకి 1.5 crore వరకు మేము ఆర్టీసీకి కడుతూనే ఉంటాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఇంతమంది ఫ్లోటింగ్ ఉన్నప్పుడు సెక్యూరిటీని ఎన్ని విభాగాలుగా చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఓవరాల్గా? యాక్చువల్గా ఈ టెంపుల్ 2 పార్ట్స్ ఉంటుందండి. టెంపుల్ అప్ హిల్స్, డౌన్ హిల్స్ అని. సో మేము సెక్యూరిటీని 2 రకాలుగా చేస్తాము. ఈ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరినీ కిందనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. క్రౌడ్ కింద ఇండిసిప్లిన్గా ఉంటారు. పైకి వచ్చిన తర్వాత ఎంత వాడైనా సరే దేవుడి దగ్గర చాలా డిసిప్లిన్గా ఉంటారు. కాబట్టి పైన యూనిఫామ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
కింద గుండం దగ్గర కానివ్వండి, వ్రత మండపం దగ్గర కానివ్వండి, తలనీలాల కాడ కానివ్వండి, అన్నదానం కాడ కానివ్వండి, వేరే 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 ప్రాంతాల్లో ఎక్కువగా యూనిఫామ్ సర్వీస్ వాళ్ళని వేస్తాం. మా టెంపుల్ మొత్తం కూడా ఈ ఎస్పీఎఫ్ రక్షణలో ఉంటుంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, వాళ్ళ రక్షణలో ఉంటుంది. వాళ్ళు కాకుండా దేవస్థానం కూడా ఒక 27 మంది హోమ్ గార్డ్స్ని పెట్టుకుంది. సో వీళ్ళందరినీ డిఫరెంట్ ప్రాంతాల్లో వేస్తాం. పాతగుట్ట కూడా మేమే మెయింటైన్ చేయాలి కాబట్టి అక్కడ కూడా కొంతమందిని వేసి ఇప్పటివరకు అయితే మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, మీరు యువ తీసుకున్న బాధ్యతల తర్వాత ఒక్కసారిగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే పాకపోయినటువంటి సిబ్బందిని కూడా రిలీవ్ అయినట్టు పరిస్థితి. అంటే దీన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూడాలా, ఎట్లా అనుకోవచ్చు? అందరికీ ముందు బాధ్యతలు తెలియాలి. ఫస్ట్ థింగ్ నేను ఎవరికైనా ఇప్పుడు నా ఒక్క జీతమే ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకే ఇస్తాం మేము. ఈ దేవస్థానంలో పనిచేసిన వాళ్ళ జీతాలు కానివ్వండి, ఈ దేవస్థానంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు 60 కోట్లు ప్రజల నుంచి ఇచ్చే డబ్బులతో ఇస్తున్నాం. ప్రజలు ఇచ్చిన విరాళాలతోటి, ప్రజలు దేవస్థానం మీద నమ్మకంతో ఇచ్చిన హుండీలో వేసిన డబ్బులతోటి ఇవన్నీ ఇస్తున్నాం. అంటే ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే అవి ప్రజలు దేవుడికి నమ్మి ఇచ్చినాయి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటం కోసం మేము ఏ స్థాయి అయినా సరే ముందు అందరూ మన జవాబుదారీ దేవుడికి. దాంట్లో చిన్న అవకతవకత వేరే కాడ చిన్న సంఘటనలు అనిపిస్తాయిలే, కానీ దేవస్థానంలో చిన్న సంఘటనే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. బస్ స్టాండ్తో సహా అన్నింటిలో కూడా నీట్గా ఉండేట్టు, ముందు టెంపుల్ నీట్గా ఉంటే అన్ని నీట్గా ఉంటాయి. ప్లాస్టిక్ బ్యాన్ స్టార్ట్ చేసాం. ప్లాస్టిక్ మేము చేయగలిగినాంలే, కానీ ఇంకా భక్తుల దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ దసరా తర్వాత మళ్ళీ దాని మీద కూడా వచ్చేస్తాం. సాంప్రదాయ దుస్తులు ఇప్పుడు గర్భగుడిలోకి అంతరాలయంలోకి పోయే వాళ్ళకి ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు అలవాటు చేశాం. ముఖ్యంగా మా యాదగిరిగుట్ట మండలం ప్రజలందరికీ కూడా శనివారం నాడు కానివ్వండి, మంగళవారం నాడు కానివ్వండి, అందరికీ కూడా అంతరాలయ దర్శనం ఏర్పాట్లు ఇచ్చాం. ఇంతకుముందు ఓన్లీ టౌన్కి ఉండేది, ఇప్పుడు మండలానికి దాన్ని విస్తరించాం. ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఎవరైనా వచ్చి రావచ్చు ఆ టైంలో. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచ ప్రఖ్యాతి దేవాలయంగా తీర్చిదిద్దినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానానికి పూర్తిగాను వచ్చేటటువంటి భక్తులకు అన్ని సదుపాయాలు అంగుళాలలో ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఎప్పటికప్పుడు ప్రతి క్షుణ్ణంగాను పరిశీలిస్తూ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, ఎవరైతే నిఘా ఏర్పాటు చేసినటువంటి టీంను కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో కూడా ఆన్లైన్ సిస్టంలోని టికెట్స్ ఉంటుంది, సంబంధించినటువంటి పద్ధతుల్లోనే పోతారు. ఎవరైనా ఫోటో కాల్ కానీ సంబంధించిన భక్తులని ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. పూర్తి స్థాయిలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక భావంతో మరింత ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి భక్తులు కూడా ఎంత ఎత్తున పార్టిసిపేట్ అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతి దేవాలయంగా తీర్చిదిద్దుతామనే ఈవో గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.